తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓకే. బిగ్ బాస్కి వెళ్ళక ముందు నా ఇంటర్వ్యూలు అన్నారు, ఫ్యామిలీ కంప్లీట్గా రిలేటివ్స్ ఫ్యామిలీ నన్ను కంప్లీట్గా అవాయిడ్ చేశారు, ఇంటికి కూడా రానివ్వట్లేదు, ఇంటికి కూడా వెళ్ళట్లేదు, నేను సింగిల్గా సోలోగా ఇక్కడే బతికేస్తున్నాను. అవును. అంటే చెప్పుకుంటే ఇంకా ఎమోషనల్ ఆగలేను అంత ఎమోషనల్ అయిపోయారు ఆ టైంలో. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది రిసీవింగ్, ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ బిగ్ బాస్ కి ఎలా చేశారా మళ్ళీ నిజంగా? ఇదేం చెప్తారంటే, మనము ఏదైనా చేసిన తర్వాత ప్రతి ఒక్కరు వస్తారంటారు కదా అలానే. బిగ్ బాస్ నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందే కాల్ చేశాను ఎవరికి? మా ఇంట్లో వాళ్ళకి. కాల్ చేస్తే అస్సలు రాము, అసలుకి ఇప్పటివరకు పరువు తీసిందే చాలు, అసలు రాము అని చెప్పారు. కానీ నేను వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ అలాగే బయట ఎవరైతే హ్యాండిల్ చేస్తుంటారో వాళ్ళకి చెప్పాను, మా ఫ్రెండ్స్కి. మా మమ్మీ వాళ్ళు 11th వీక్ వరకు నేను ఉంటే ఒకవేళ తీసుకురండి అని చెప్పి మీ ఫ్రెండ్స్కి చెప్పాను, ఫ్రెండ్స్కి చెప్పాను. వాళ్ళు కాల్ చేసిన ఫస్ట్లో 9th వీక్ 8th వీక్ ఒప్పుకోలేదండి. మళ్ళీ అందరూ చెప్పేసరికి వచ్చారు 11th వీక్ ఫ్యామిలీ వీక్కి. ఓకే. దాని తర్వాత నుంచి మాట్లాడుతున్నారు. ఎవరెవరు వచ్చారు 11th వీక్లో? మమ్మీ, తమ్ముడు, ఒక బ్రదర్ మీకు? ఓకే. 2 బ్రదర్స్ నాకు. 2 బ్రదర్స్. ఓ, ఇద్దరు బాగుంటారు మీతో? బాగానే ఉంటారు ఇప్పుడు. ఓకే. 11th వీక్ వచ్చిన తర్వాత నుంచి ఫ్యామిలీ అంతా బాగుంది ఇప్పుడు? ఓకే, బాగానే ఉంది. ఓకేనా? ఓకేనా? ఓకే, బాగానే ఉంది. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు అంతే. బట్ నీతో ఇక్కడ ఎవరు ఉండట్లేదు కదా? లేదు, నువ్వు సింగిల్ గానే ఉంటున్నావు ఇప్పుడు కూడా? మా మమ్మీ వచ్చి అప్పుడప్పుడు ఒక 1 month 2 months, ఇంతకు ముందు ఒక 3 months ఉండి వెళ్ళింది. ఓకే, అలా వస్తున్నారు. ఇంకా ఏం లేదు, ఇంకేం చెప్పాలి నేను ఫ్యామిలీ గురించి. ఓకే. బ్రదర్స్ కి మ్యారేజ్ అయిపోయిందా? ఒక బ్రదర్ కి అయ్యింది. కానీ ఇప్పుడు నీ దగ్గర అప్పుడు అంత ఎమోషనల్ అయ్యానంటే వాళ్ళు లేరు అని చెప్పి. ఇప్పుడు నాకు వచ్చిన నాకు ఎమోషన్ రావట్లేదు. ఎందుకని రావట్లే? నా హార్ట్ హార్డ్ అయిపోయింది. ఏదో జరిగింది నీ లైఫ్ లో అసలుకి. ఈ 4 years లో అప్ అండ్ డౌన్స్ పక్కన పెడితే జీవితం అనేది చాలా నేర్పుతుంది ఎవరికైనా కానీ, మంచి అయినా చెడైనా. నీకు మంచి కన్నా కూడా చెడు ఎక్కువ నేర్పేసింది ఇక్కడ. చూసింది కూడా ఎక్కువ అదే ఇక్కడ కదా ఇనియా? అవును, అంతే. అదే చూసి నెగిటివిటీ రఫ్ అండ్ టఫ్ కాదు, అందుకే ఇంకా నన్ను నేర్పిస్తూ ఉంటారు. కానీ నేను నా క్యారెక్టర్ అలా ఉండకూడదు, నేను అలా ఉండకూడదు అని చెప్పి చాలా ఎక్కువ తీసుకుంటారు. దానికే చాలా హార్డ్ గా, చాలా లైక్ నేను ఏదైనా మాట్లాడతాను, నేను ఏమైనా చెప్పగలుగుతానని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటా. అవునా? కానీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఎవరికైనా కానీ 1 or 2 years మంచి క్రేజ్ ఉంటుంది. అది ఇన్స్టాలో రీల్స్ కావచ్చు, లేకపోతే సమ్ బ్రాండ్ ప్రమోషన్స్ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు. 1 year బాగానే ఉండే. అదే నేను చెప్తున్నాను కదా, ఆ 1 year రాగానే కొంచెం బాగా యూజ్ చేసుకుంటారు దాన్ని. అవును, ఈవెంట్స్ గానీ, ఓపెనింగ్స్ గానీ, ఇది అదే అని ఫుల్ బిజీగానే. మీరు మొబైల్ ఓపెనింగ్ కూడా ఎక్కువ వెళ్ళేవాళ్ళు కదా? అవును. సో లక్కీగా ఈ అమ్మాయిని పిలుచుకొని రిబ్బన్ కట్ చేయించుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ వచ్చిన తర్వాత అక్కడ బిఫోర్ అంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆ ట్రాక్ ఎక్కుతారు, మీరు వచ్చిన తర్వాత లవ్ ట్రాక్ అనేది ఒకటి పెట్టుకొని లైఫ్ లో ఇంకా అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు, అంతకన్నా ఎక్కువ బాధలు, ఎమోషనల్ ఏడుపులు, కొట్టుకోవటం, తిట్టుకోవటం, చచ్చిపోదాం, డిప్రెషన్ అన్న లెవెల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? చాలా మంది తెలియదు. ఫస్ట్ టైం ఓపెన్ అవ్వాలంటే ఓపెన్ అవ్వండి, లేదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. యాక్చువల్లీ ఎప్పుడు మనకి లైక్ ఎవరికైనా కూడా పేరెంట్స్ దగ్గర లవ్ దొరకదు, ఏదో మనకి ఏదో ఒక లోన్లీనెస్ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నా ఏదో ఒక టైంలో ఒక లోన్లీనెస్ వస్తుంది. మనకంటే ఎవరు లేరా, నాకంటే ఇప్పుడు లేరా. కొన్నిసార్లు నాకు అనిపించేది, నేను అంటే అప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 1-2 years తర్వాత కూడా నేనేంటి అంటే ఇప్పుడు నేను చనిపోతే కూడా నాకు 2 days వరకు ఎవరు రారేమో అని చెప్పి అనుకునేదాన్ని నన్ను తీసుకెళ్ళడానికి. బికాస్ సమ్ టైమ్స్ ఐ టెస్ట్ చేశాను ఒకసారి. ఎందుకో 2 days అనేవి ఫిక్స్ అయ్యాను తెలుసా. నేను అన్ని సోషల్ మీడియా అన్ని బంద్ చేసేసుకొని ఎవరికి కాంటాక్ట్లో లేకుండా నార్మల్గా ఇంట్లోనే ఉన్నాను. 2 days అయ్యింది. 3rd day కాల్ వచ్చింది నాకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా కూడా. అంటే 2 days రాలేదు. అంటే 2 days నాతో ఆ 2 daysలో నేను చచ్చిపోయి ఉంటే ఇంకా ఎవరు లేరు కదా నాకు బేసికల్ చెప్పాలంటే. సో అలా చాలా ఫీల్ అయిపోతూ ఉండే. అలాంటి టైంలో నాకంటే ఒక పర్సన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అలాంటి టైంలో మనల్ని యూస్ చేసుకోవడానికి వచ్చిన కొంతమందితో లైక్ వాళ్ళు ఏంటి అంటే ఆబ్వియస్లీ దే హ్యావ్ దేర్ మైండ్ క్లారిటీ. మనం ఏంటి అంటే ఇంత లవ్ చూపిస్తున్నారు కదా రా బాబు, మనకి ప్రపంచంలో ఇంత లవ్ ఎక్కడ చూపించలే, ఎవరు చూపించలే అని నమ్మేసి నేను మోసపోయా. అండ్ అవతల పర్సన్ ఎలాగంటే ఫేమ్,
మనీ అన్నిటికీ యూస్ చేసుకొని వదిలేస్తాను. ఫిజికల్ గా కూడా వాడుకున్నారా? నేను తన్ని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి, తనతోనే ఉండాలి, తనతోనే పిల్లలు కనాలి, ఇంకా చాలా 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 లైఫ్ మొత్తం ఊహించుకున్న తర్వాత ఎలా ఉండకుండా ఉంటారని. మనం ఇప్పుడు ఉన్న సొసైటీలో అందరికీ అది తెలిసి కామన్. సో సర్వం ఇచ్చేశారు, అయిపోయింది. కాదు ఎక్కడ కనెక్షన్ కుదిరింది అసలుకి? ఇక్కడ కనెక్షన్ కుదిరింది, జస్ట్ హార్ట్ అవుట్ గా నాకు మాట్లాడుకోవడానికి ఒక పర్సన్ ఉన్నారు అని అనిపించింది. అండ్ డాడ్ ఎమోషన్ ఒక దగ్గర కుదిరింది, మెయిన్ డాడ్ ఎమోషన్. సో హీ డజంట్ హ్యావ్ ఎ డాడ్, ఐ డజంట్ హ్యావ్ ఎ డాడ్. లైక్ అక్కడ మేబీ విల్ అండర్స్టాండ్ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఒక థాట్ ఉంటది కదా, అలా. దాని తర్వాత ఇంకా వద్దు. మీరే ఎక్కువ డీప్ లోకి వెళ్ళారు కదా? యా, ఐ వాజ్ మ్యాడ్లీ లవ్ విత్ దట్ పర్సన్. ఇట్స్ లైక్ బికాస్ నేను ఇంకా ఎవరు తన తర్వాత నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టించింది, అది కూడా తనకు కావాలని చెప్పి, అది కూడా మానిపులేటెడ్. కానీ నేను పబ్లిక్ లో పెట్టినా కూడా నేను భయపడకుండా సరే మళ్ళీ పెట్టేసి పర్లేదని చెప్పి మళ్ళీ కూడా ఎందుకు నేను అంతగా ఉన్నానంటే బికాస్ ఐ థాట్ ఈజ్ మై లైఫ్ అని. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ వెల్. అండ్ నేను లైఫ్ అని ఇప్పుడు సొసైటీలో ఏం నడుస్తుందో తెలుసు కదా మీకు, ఒక ఐడియా ఉంది. సింగిల్ గా వచ్చారు ఇండస్ట్రీకి, లవ్లు ఎలా ఉన్నాయి, బ్రేకప్స్ ఎలా ఉన్నాయి, వాడుకొని వదిలేసి అంతగా ఎవరు లేదు కదా అప్పటి వరకు. నేను లవ్ చేసి నాకు 10 ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు అర్థం. మీరు లవ్ చేసింది కాదు, చాలా మంది కనపడుతున్నారు కదా మనకి, మన కళ్ళ ముందు. చెప్పా కదా నాకు ఎవరు లేరు అని చెప్పి ఒక ఫీలింగ్. ఎలా నమ్మేశారు అనేది అది నాదే తప్పు. నేను చెప్తున్నా నాదే తప్పు. నాకే బుర్ర లేకుండా లోన్లీ ఫీలింగ్ తో నాకు ఎవరు లేరు, నేను చచ్చిపోయిన నాకు ఎవరు ఉండరు, ఒక పర్సన్ ఉంటే బాగుంటదని అనుకున్న ఒక థాట్ అంతే. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ లేకపోతే మ్యానిపులేషన్. ఎప్పుడు తెలిసింది అది? చిన్నగా తెలిసిందా లేకపోతే ఒక్కసారిగా తెలిసి బ్రేకప్ అయిపోయిందా? చిన్నగా తెలుస్తున్నా కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నా. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక్కసారిగా లవ్ చూపించడం, మళ్ళీ ఎలాంటి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ని పట్టుకొని ఏదైనా అనేసి మళ్ళీ దానికి నేను ఏదైనా రియాక్ట్ అయిన వెంటనే నాదే తప్పు అని చెప్పి లైక్ నన్ను గిల్ట్ ఫీల్ చేయడం, నన్ను రిగ్రెట్ ఫీల్ చేయించడం. తను చెప్పింది కాదు, అవతల పర్సన్ది కాదు. సో ఇది కైండ్ ఆఫ్ ఒక బిహేవియర్ ప్యాటర్న్ అది. సో ఇంతే. మళ్ళీ ఏంటి అంటే మనం ఫీల్ అవుతున్నప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ లవ్ బాంబింగ్ చేస్తారు, మళ్ళీ లవ్ చూపిస్తారు. సో మనకి ఆ లవ్ చూపించడం కావాలి. లైక్ ప్రతి హ్యూమన్ ఇది ఒక కైండ్ ఆఫ్ నార్సిసిస్ట్ బిహేవియర్ అన్నమాట. వాళ్ళంతే. ఒకసారి కొట్టి చూడండి నార్సిసిస్ట్ బిహేవియర్ అని చెప్పి. చాలా మంది బాధితులు ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో, చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు ఎక్కువ ఉన్నారంట? అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిలు కూడా అమ్మాయిలు కూడా నార్సిసిస్టులు ఉన్నారు, కానీ అబ్బాయిలు చాలా ఎక్కువ నార్సిసిస్టులు ఉన్నారు. అబ్బాయిలు నార్సిసిస్టులు ఎక్కువ ఉండడం వల్లే కదా మనకి పేట్రియార్కీ సొసైటీ రన్ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.